ప్రొవిడెన్స్లో మీ అందరికీ శుభాకాంక్షలు. కాల్సిన ప్రత్యేకమైన సబ్జెక్టు మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే మలాకీ గ్రంథం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాల్సిందే. తీపతి మీ ఇష్టం అంటే చెప్పేది అర్థం కాదు. వీడియోలు చూసిన వాళ్ళు కూడా మీరు మళ్ళా ఈ వీడియో చూసి ఎక్కడెక్కడ బైబిల్లో చూసుకుంటున్నారు. నేను ఆల్రెడీ యూట్యూబ్ పరిచర్య, ఫేస్బుక్ పరిచర్య చేస్తున్నాను. యూట్యూబ్లోనేమో పరలోకపు బేతేలు వస్తుంది, ఫేస్బుక్లో ఏమో రాజు అని గుర్తు వస్తుంది. అంటే ఇక్కడ నేను చూపించే ముఖ్యమైన విషయం ఏంటంటే మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం అంటే చాలామందికి భయం. మలాకీ గ్రంథం అంటే చాలామందికి ఆశ కూడా. ఆశ ఏంటయా, భయం ఏంటయా, ఇవన్నీ మాకెందుకయా, అదేదో పాత నిబంధన కదా, మాకెందుకు చెప్తున్నారు అంటారు. కాదు, నాకే సర్వ ప్రపంచంలో మానవాళి యాజకుడు అసలు ఈ మలాకీ గ్రంథం ఎందుకు రాశారు? ఇది టీటీఐలో కూడా ఒక భాగమే. టీటీఐ క్లాస్ వాళ్ళు కూడా వినండి బాగా. ఈ మలాకీ గ్రంథం ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, అసలు ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా చదివారా మలాకీ గ్రంథం? అమ్మ మలాకీ గ్రంథం చదివావా? అమ్మ నువ్వు రాణి నువ్వు చదివావా? అమ్మ నువ్వు చదివావా? అమ్మ నువ్వు చదివావా? మలాకీ గ్రంథం చదవలేదా? ఇబ్బంది ఏం లేదు, కూడా చెప్పు అడుగుతున్నా. ఇక్కడ వీళ్ళు బైబిల్ యూట్యూబ్లో చూసేవాళ్ళు చూస్తారు. కానీ మలాకీ గ్రంథం వేసుకోవాలి చదివే ఎప్పుడన్నా అన్నా నువ్వు సాంబయ్య చదివారు కదా? చదివారులే కానీ మర్చిపోయారు. నేను మర్చిపోను, పట్టుకుంటా, రసం పిండుతా, వేసి రక్తం నేను చేయను. హల్లెలూయా. తంబుర సితారనాదముతో యేసుని వేడగరండి, ఇద్దరు కూడిన చోట ఉంటారని స్వామికి. తంబుర సితారనాదముసే. హల్లెలూయా. దీంట్లోకి వెళ్దాం, మలాకీ గ్రంథంలోకి వెళ్తాం. ఇక్కడ మందిరంలో ఉన్న రోజు కాసేపు ఏసై సన్నిధిలో మలాకీ గ్రంథం, మలాకీ పురాణం గురించి మాట్లాడుతూ చూద్దాం. చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చెప్తున్నా అండి, చాలామంది మలాకీ గ్రంథం అంటే విశ్వాసులకి దశమ భాగాలు ఇవ్వని వాళ్ళకి మీరు దశమ భాగాలు ఎగ్గొడుతున్నారు, ఇంకా ఏమేం చేస్తున్నారు, ప్రతిష్టార్పణలు ఇవ్వట్లేదు, బలులు అర్పించట్లేదు, హృదయపూర్వక కానుకలు ఇవ్వట్లేదు. మీరు ఇచ్చి శోధించండి, ఈ వాక్యమే ఎక్కువ వింటాం. అంతే కదండి. ఎవరు చెప్పినా, ఎంత పెద్ద సేవలు చెప్పినా సరే, యూట్యూబర్స్ కూడా మీరు గమనించండి ఈ వాక్యాలని. మీరు దశమ భాగాలు ఇవ్వకనే అప్పుల్లో పడిపోతున్నారు, మీరు దశమ భాగాలు ఇవ్వకనే రోగాల పాలైపోతున్నారు, మీరు దశమ భాగాలు ఇవ్వకపోకనే గుడ్డోళ్ళుగా మీ పిల్లలు పుడుతున్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే అసలు వాక్యం నువ్వు చదువుతున్నావా? వాక్యం నీవు చదువుతున్నావా? ఎవరికి వాళ్ళ క్వశ్చన్ వేసుకోవాలి. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అయినా సరే యూట్యూబ్ అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే వాడుతుంది కాదా? ఆమేన్. అల్లుడు చూద్దాం. మనకేం తెప్పలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఎన్ని సమస్యలు ఉండొచ్చు. వాక్యం నిలిచి ఉంటే అప్పులన్నీ పుష్కారం. ఏ దగ్గరికి వచ్చి నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీకు పెట్టుబడి పెట్టాం, ఏం మంచిగా ఉన్నాడు కదా, అప్పుడు పిల్లలు చనిపోలేదు, ఆస్తి పోలేదు, ఏం పోలేదు, బాగున్నాడు. వేరే దేశస్తులు కూడా వచ్చి ఏమికి పెట్టుబడికి డబ్బులు పెట్టేవాడు. ఒక్కసారి పోయినా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోడు. నువ్వేదో పెద్ద వ్యాపారం చేస్తావని, నువ్వేదో పెద్ద మంచోడు అని నీకు ఇచ్చాం, ఇప్పుడు నీకు అసలు పిల్లలు లేరు, ఆస్తి లేదు, నీ ఒంటికి రోగం వచ్చింది, నువ్వు తీరవలేదు అని ఎక్కిరించేవాడు. అయినా సరే అది ఎన్ని పట్టించుకోవాలి, నేను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఏది మళ్ళీ రెండోసారి ఇచ్చాడు కదా, ఇస్తాడు. నిన్న సమయంలో అన్నాడు కదా,
ఎక్స్క్యూజ్ చేస్తే ఇస్తాడా? ఇస్తాడు. నేను కూడా చెప్తున్నాను. అయితే ఇవన్నీ పట్టించుకోదు. వీడు మన ప్రాంతం వాడేగా, ఇక్కడ మనవాడేగా, మన శాంతిపడే, మన గుంటూరు జిల్లా వాడే కదా, మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, వీడు చెప్పితే మనం వినేది అని అనుకోవద్దు. మీరు సరిగ్గా మలాకీ గ్రంథం చదవండి. నేను కొన్ని అంశాలు అంటే కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరు చదివితేనే ఏదైనా అర్థమైంది. చదవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ద్వారా సహాయం రాదని అంటలా. వాక్యానుసారమైన ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ఉంటే దేవుడు మనకి ఆ మేలు ఆకాశ వాక్యాలు విప్పి పట్ట జాలంతా ఇస్తారని దీవెనలు కుమ్మరిస్తా అంటే ఎవరు కుమ్మరిస్తారు? కుమ్మరేది. అది ఎవరికి కుమ్మరిస్తా అన్నాడు, ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. నేను మలాకీ గ్రంథాన్ని ఈరోజు పరిచయం చేస్తున్నాను. 5 నిమిషాలైంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. చాలు. దేవుడు ప్రేమమయుడు అనడానికి ఇక్కడ ఒక కారణం. మీరు బాగా రాసుకునేవాడు రాసుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగపడింది. దేవుని వాక్యం సముద్రంలో, అగాధంలో యోనా ఎక్కడి ప్రార్థన చేశాడు, ఎక్కడున్నా సరే వాక్యంతో ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆయన ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలుచుకొని, అబ్రహాము సంతానం లేనప్పుడు అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. అబ్రహాముకు సంతానం ఇచ్చిన తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదివాను. దేవుడు ప్రేమమయుడు. గుడ్. దాంట్లో సచ్చు లేదు, ఎందుకంటే మనిషిలో సచ్చు ఉంటుంది కాబట్టి. దేవుడు ప్రేమమయుడు. అయితే 3వ వచనం నేను చదువుతున్నానండి. 3వ వచనం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఏశావును ద్వేషించిదని, అతని పర్వతములు పాడు చేసిందని, అతని స్వాస్థ్యము అరణ్యమున నక్కల పాలు చేసిందని, మనం నాశనమైతే పాడైతే మన పాడైన స్థలములను మరలా కట్టుకుందాము రండి ఏదోమీయులు అనుకోదు. ఈ ఏదోమీయులు ఎవరంటే ఏశావు సంతానం. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చిందంటే, యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. బాగా ఆలకింది. యాకోబుని ప్రేమించాడంట, ఏశావుని ద్వేషించాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? క్వశ్చన్తోనే ఉంటుంది ఆన్సర్ కూడా. దేవుడు ఏమైనాడంటే ప్రేమమయుడు ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో చూస్తే యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. సరే, ఇంతవరకు బాగానే ఉంది. యాకోబు వచ్చాడు, యాకోబుని ప్రేమించాడు కదండి. యాకోబు ఏం లేకుండా కర్ర తీసుకొని, ఉట్టి కర్ర తీసుకొని వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. 12 మంది 11 మంది పిల్లలు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎట్లాగా చెప్పండి? ఎట్లాగండి? అంతే మరి చెప్పాలా. యాకోబు 11, ఒక ఆడపిల్ల, 12 మంది మగ పిల్లలు. ఈ 12 మంది పిల్లల్లో ఒక గోత్రాన్ని 12 గోత్రాలకు ఎంచుకున్నాడు కదా. 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఆ గోత్రం పేరేంటి చెప్పండి అమ్మా? యాజకులు ఎవరమ్మా? యాజకులు ఎవరండి? లేవీయులు. యాజకులు లేవీయులు కదా. ఈ మలాకీ గ్రంథం ఎవరికి రాస్తున్నారు తెలుసు? అసలుకి యాజకులకే రాస్తున్నారు. అమ్మా నీ పేరేది? యూదియమ్మ గారు. యాజకులకు రాస్తున్నాడు. అదేందయ్యా? మలాకీ గ్రంథం ఇజ్రాయేల్ ప్రజలకి కదా. వాళ్ళు దారి తొలగిపోతే, నిబంధన తొలగిపోతే వారికి సరి చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి న్యాయాధిపతుల్ని పెట్టుకున్నాడు. యెహోషువని, మోషేని పెట్టుకున్నాడు. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలను పెట్టుకున్నాడు. మళ్ళీ ఈ మలాకీ ద్వారా ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది అనుకుంటే యాజకులకే మాట్లాడుతున్నాడు. మనం చదువుదాం. అయితే ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నానండి. యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు. అంతవరకు బాగానే ఉంది. ఈ యాకోబు సంతానము
లో నుండి వచ్చినటువంటి యాజకులైనటువంటి అహరోను సంతతి వారు లేవీలుగా పిలువబడ్డారు. యాజకులుగా, లేవీలుగా పిలువబడ్డారు. యాజకులుగా నేను నా దైవ సేవకుల దగ్గర నేర్చుకున్నది, పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకున్నది నేను ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎవరికి ఇబ్బంది ఉండదు. వాక్యమే మా దైవ సేవకులు మాకు నేర్పించినటువంటి గొప్ప సవాల్కరమైన విషయం. అయితే నేను చదువుతున్నాను, వినండి. యాకోబుని ద్వేషించాడు, ఏశావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. యాకోబుకి 12 మంది పిల్లలు ఇచ్చాడు. దేనా ఉందా ఆమెను పక్కన పెట్టేసేయండి. లేవి గోత్రంగా ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు. వారు యాజకులు, యాజక ధర్మం చేసేవారు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి తల్లిదండ్రులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల ద్వారా తండ్రికి ఏం రావాలి? పేరు. ఇందాక నేను చెప్పే కదా బాలస్వామి గురించి. వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ కుటుంబానికి, మన పరంపరానికి కూడా అక్కడ శిలాపాలకం, అక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ బొమ్మకి ఏది ఇరిగిపోతే బొమ్మకి ఏది పెట్టింది కూడా నేనే. దేవునికి స్తోత్రం. పేరు రావాలి. పేరు రావాలి అంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా, ఏ ప్రజలు? ఈ యాకోబు పుట్టిన 12 గోత్రాల ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, ఈ మోషే ద్వారా నడిపించబడిన ప్రజలు కొన్ని లక్షల మంది. తర్వాత అన్ని గ్రంథాలు అయిపోయినాయిగా, అంటే ఎంతవరకే నడిపారు అంతవరకు నడిపించి చివరికి వచ్చి ఫుల్ స్టాప్ పెట్టాడు మలాకీ దగ్గర. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆరవచనం, కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఏమండి? ఎవరి ఇల్లు? మనమా? విశ్వాసులమా? ఏమైనా రాసింది అక్కడ? ఎవరి నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంట? ఎవరి నామాన్ని అండి? సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టిన యాజకులు. ఈ యాజకుల ద్వారాగా దేవునికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. అవునా? నీకు వాక్యాలు బాగా పట్టుకుంది, నువ్వు మంచిగా ఎదగాలి. అర్థమైందా? నాకు తెలుసు. ప్రవచనమే అంతే. ఏమంటాడు? మళ్ళీ చదవండి, మీరు చదవండి, నేను చదవను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు చూసుకోండి. 6వ వచనం చదవండి. ఏమైంది? చాలు. ఏమైంది? మీరు కష్టపడే పని లేదు, మీరు పొలం వేయాల్సిన పని లేదు. ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని, ఇన్ని లక్షల మందిని ఉంటే వాళ్ళల్లో మీకు ఒక గోత్రం ఇచ్చి ఆ గోత్రంలో మీరు పని చేయాల్సిన అవసరం లేదు. నా నామాన్ని గణపరిచేటట్టు ఈ ప్రజలందరికీ నేర్పించండి. ఏమన్నాడని? నేర్పించమన్నాడు. ఇంకేమన్నాడు? మీరు పొలాలు వేయండి, ఆ గొర్రెలు కాయండి, అవి తెచ్చి నాకు బలి మనలో ఆ గోత్రాన్ని ఇవ్వమనలో. ఈ యాజకుల ద్వారాగా ఏమి రావాలంట దేవునికి? నేను తండ్రినైతే, 6వ వచనంలో 2వ లైన్లో, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను అడిగాడా? ఇజ్రాయెల్ ప్రజలను అడిగాడా? ఎందుకు చదవరు మరి బైబిల్? ఎందుకు చదవరు? 66 పుస్తకాలు ఇచ్చాడంటే మన మేలు కోసం ఇచ్చాడు. ఇంకోటి, దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు. ఏశావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. యాకోబు సంతానం నుంచి వచ్చినటువంటి ఒక గోత్రాన్ని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యాజకుల ద్వారా ఈ ప్రజలకు నేర్పాలి. యాజకుల ద్వారా ప్రజలకు నేర్పాలి. ఈ యాజకుల ద్వారా నాకు ఘనత రావాలి. అందుకే అన్నాడు అక్కడ 2 మాటలు అన్నాడు. కుమారుడు తండ్రిని కనపరుస్తాడు కదా, మరి నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను దేవుడిని అయితే నాకు రావాల్సినటువంటి ఆ మహిమ ఏది? బాగా అర్థం చేసుకుందాం.
ఓకే, అంతవరకు ఓకే, బాగానే ఉంది. అయితే ఇంకొక మాట, ఈ యాజకులు ఎంతో అమూల్యమైన వాళ్ళు. మీరు యాజకులు కించపరిచి మాట్లాడుతున్నా, ఈ బైబిల్లో ఏది తేడా మాట్లాడినా నేను శాపగ్రస్తుడైతా. నేను ఎందుకైతే నాకేం పని, నేను శాపగ్రస్తుడవడానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అది పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి పవర్, శక్తి అని అడుగుతారు. మీరు యెరూషలేములో కనిపెట్టుకోండి, ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు ఏ పొందుకుంటారన్నాడు? పెరంపర శాంతి పడేవాడు చక్కగా కొట్టుకునేవాడు అనుకుంటున్నారా? పెరంపరగా నాది చక్క పని చేసేవాడు, కార్పెంటర్ అయినా సరే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇచ్చిన కృపావరం ద్వారా పలుకుతున్న నాటు వాక్యంగా తెలుసుకుందాం. యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏదైనా, యాజకులారా నేను మీ దేవుణ్ణి అయితే నాకు రావాల్సిన మహిమ ఏది? నేను యాజకుల్ని ఎక్కడ ఎవరిని చులకన చేయట్లా. యాజక తరం జరిగించే ప్రతి ఒక్కరు కూడా గొప్పవారు. ఇక్కడ ఈ మాట చెప్పాడు కదండి, బాగా అర్థమైంది కదా. నా ఘనత ఏది, నా ఘనత ఏది, నా ఘనత ఎవరి ద్వారా రావాలన్నాడు? యాజకులు, లేవీల ద్వారా, యాజకుల ద్వారా. అంతవరకు బాగా. ఇంకొక మాట చూపిస్తాను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్య జనులలో నా నామం ఘనముగా. ఇదేందయ్యా, ఇక్కడ యాజకులేమో మహిమ ఇవ్వట్లేదు కదా, నాకు కావాల్సిన మహిమ ఏది అన్నాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నాకు. ఇది నేను చెప్తున్న మాట, ఇక్కడ రాసిన మాట. 14వ వచనం చదవండి. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము. చాలు. లూదిమ్మ గారు నాకెళ్ళి చూడండి ఒకసారి. మీరు ఇంతకుముందు క్రైస్తవుల్లో పుట్టలేదు కదా, అంటే మామూలుగా హిందూ కులంలో పుట్టారు. హిందూ కులంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ కులంలో పుట్టామనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంతకుముందు యేసు ప్రభు తెలియదు లూదిమ్మ గారికి. ఎవరో సువార్త చెప్పారు, నమ్మింది. ఇప్పుడు ఆమె అన్ని జైలు నుంచి వచ్చిందా లేదా? ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది కనుక? మనమే అన్ని జైలు, ఎవరో కాదు. మనం ఇక్కడ భారతదేశంలో పుట్టాం, ఇస్రాయేల్ కాదు. లేవి గోత్రంలో పుట్టలేదు, దాని గోత్రంలో పుట్ల, ఇష్మాకార్ గోత్రం పుట్ల, రూబేన్ గోత్రంలో పుట్ల, బెన్యామిన్ గోత్రంలో పుట్ల, యోధా గోత్రంలో పుట్ల. ఇప్పుడు మన ద్వారా ఘనత వస్తుంది యేసుకి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన బాధ ఏంటంటే, ఈయన అంటే ఎవరు? మా నాయన. ఏమండి, ఈయనంటే ఎవరు? చిన్నక్కాయ, అమ్మ నిద్రపోతానమ్మా విను. ఈయనంటే మా ఆయన అంటే వెరితనంగా ఉంటుంది. ఈయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఏర్పాటు చేసుకున్న 12 గోత్రాల్లో నుండి, యేసుబాబు బాగా గమనించండి, నేను ఏర్పాటు చేసుకున్న 12 గోత్రాలు నుండి యాజక గోత్రం ద్వారా దేవుని క్రియలు ప్రజలకు వెళ్ళాలి. ఈ ప్రజల ద్వారా, యాజకుల ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఈ యాజకులు ఏమంటున్నారు చూద్దాం. యాజకులు ఏమంటున్నారు కూడా చూద్దాం. దేవుడు బాధ ఏంటంటే, నాకు మహిమ రావాలని మిమ్మల్ని సృజించుకున్నాను ఆయన అని చెప్తున్నాడు. అయితే సరే, ఆయనకి కోపం వచ్చింది. ఎవరికి? దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఇందాక అన్నాడు కదా 6వ వచనంలో కూడా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? 7వ వచనం చదవండి. అంటే ఇంకొక మాట పైనుంచి చదివితే బాగుంది. నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? 6వ వచనంలో 3-4 లైన్లో అని సైనికుడు యెహోవా మిమ్మల్ని అడుగును కదా, అడగగా యాజకులు అంటున్నారంట, ఏందయా ఏం మాట్లాడుతున్నావు?
ఏం మాట్లాడుతున్నావు? 24 గంటలే బలిపెడితే కాసుకొని ఉంటాం. ఎవడు వస్తాడా, ఎవడు కొరనిస్తాడా? బలి అర్పించి మీకు రక్త ప్రోక్షణ చేసి మీ నామానికి ఆ సువర్ణ అది ఆగ్రాణిస్తావు. ఆ ధూపాన్ని మేము ఇక్కడ కాసుకొని ఏ పోదు ధరించుకొని, అంతే కదండి, అక్కడ రాస్తే అక్కడ బొమ్మ ఉంది కదా, ఏ పోదు ధరించుకొని 24 గంటలకు బలిపీఠం దగ్గర ఉంటే మేము నిర్లక్ష్యం పెట్టామంటావేంది? ఏమండి, యాజకులు ఏం చేశారంటే ఇక్కడ ఏం చేశారంట? నేను చెప్తున్నానా, వాక్యం ఉందా? బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోండి. ఎవరైనా సరే, సావకులు ఎవరైనా సరే, యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎవరైనా సరే. సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి అని మీరందరూ. ప్రభు అంటున్నాడు చూడండి, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించి ఏమి చేసి నన్ను అపవిత్రపరిచి మళ్ళీ మీరు నాకు ఎదురుకొసినేస్తున్నారు. అయ్యా, ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని క్షమించి మా యాజక ధర్మం ఎలా చేయాలో నాకు నేర్పించాయా అంటే నేర్పిస్తాడు. వీళ్ళేమంటున్నారు? భలేవాడవయా బాబు, నువ్వు కనపడవు, ఏం లేదు, మేము సంవత్సరం ఒకసారి నిలువుతంగి ధరించుకొని ఏపు ధరించుకొని గంటలో నడువుకి తాడు కట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ బలి అక్కడ అర్పించిన బలి తీసుకెళ్ళి అక్కడ పరీక్షించి అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళం. ఎప్పుడు మేము నిర్లక్ష్యం పెట్టామయ్యా? ఏం మాట్లాడుతున్నామయ్యా దేవుడా? ఇదేనయ్యా నువ్వు చూపే మా మీద ప్రేమ? ఏమైనా అర్థం ఉందాయా? ఏమైనా అర్థం ఉందా అసలుకి నువ్వు అడిగే మాటకి? 24 గంటలు ఇక్కడ కాసుకొని ఉన్నాం మేము. దేవుడు అంటున్నాడు, చదవండి. కదా, చదవండి. 8వ వచనం, గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? గుడ్డి దాన్ని, రోగము గల దాన్ని అది దోషము కాదా? అమ్మా, మా నిద్రబామ్మ, నువ్వు నిద్రబావు. చదువు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాము, ఒక ఉద్యోగం కోసం వెళ్తున్నాము, లేదా మన సావుకుల దగ్గరికి వస్తున్నాము. సావుకుల దగ్గరికి వచ్చినప్పుడు ఏది బట్టి తీసుకెళ్ళాం కదా, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము, ఏదైనా పర్మిషన్ కోసం, మా పిల్లగారి ఉద్యోగం కోసం, రికమెండేషన్ కోసం వెళ్తున్నాము. పూలు పళ్ళు తీసుకెళ్ళేది ఆనవాయితీ. మనం కూడా ఏదైనా శిరాసారి పెట్టేటప్పుడు తీసుకెళ్తారు కదా, అట్లా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉన్నారు? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం గలదాన్ని తీసుకొచ్చి అర్పించి శబాష్, నీకెంత దగ్గరగా ఉన్నాం తెలుసా, మేము నీకు మహిమ తెచ్చేవాళ్ళుగా ఉన్నామని అంటున్నాడు. కానీ ఆయన ఏమని మొత్తుకుంటున్నాడు? అరే నాకు రావాల్సిన మహిమ ఏదిరా నాయన అని ఆయన అంటున్నాడు. సరే, ఇంకా లోపలికి వెళ్దాం. ఇంట్రెస్ట్గా ఉందా లేదా? ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? అందరికీ వందనాలు చెప్తాను. నా గురించి ప్రార్థన చేయండి దయచేసి. నీ పిల్లగాడిని, మా చిన్నలైనా పెద్దలైనా సరే. ఎందుకంటే అబ్రాహాంలో ఈ లేవీయుడు, ఈ యాజకుడు అహరోను పుట్టక ముందే అబ్రహాం కడుపులో ఉన్నాడు. 10వ భాగం తీసుకొచ్చి మెల్కీసెదెకుకి ఇచ్చాడు అబ్రహాం. అట్లాగే మనం అందరం ఆయన కడుపులో ఉన్నాం. ఇప్పుడు బయటకు వచ్చాక పని చేయించుకుంటున్నాడు. దేవుని బాబు అయినా సరే అంతే. త్వరగా ఏదో లారీ దొరుకుంటున్నాడు అనుకుంటున్నాను. దేవుని బాబు తక్కువ అంచనా ఏమాక, ఏంది పాలనుకుంటున్నాడు అనుకుంటున్నాయండి, తక్కువ అంచనా ఏమాక దేవుని బాబు. ఎవరిని కూడా మన కుటుంబాల్లో పిల్లల్ని ఎవరిని తక్కువ అంచనా అయ్యేది. ఇక్కడ అప్పుడు మేము బుడ్డోడైనా సరే వాడిని తక్కువ అంచనా అయ్యేది, ఆ పిల్లలైనా సరే తక్కువ అంచనా అయ్యేది. వాడబడతారు ఒకరోజు ఎవరో ఒకలాగా. అంటే బైబిల్లో చాలామంది పేర్లు ఉన్నాయిగా, వాళ్ళ పేర్లు లాగా ఏదో పేరు పెట్టుకోండి పిల్లలకి. ఆమేన్, హల్లెలూయా చెప్దాం. అయితే ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు దేవుడు, జవాబు కూడా చెప్తున్నాడు. కానీ వీళ్ళు ప్రతిదానికి ఏదో ఒకటి సాకు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పండి, మలాకీ గ్రంథం ఎవరికి రాశారు? మలాకీ గ్రంథం ఎవరికి రాశారండి? యాజకులకు రాశారు. వాస్తవం చెప్పుకుంటాం. సరే, ఏమయ్యా ఒక రిఫరెన్స్ తీసుకుని ఎంతసేపు సాగదీసావు? 24 నిమిషాలు, ఇంక నీకేం దొరకలేదా
అంటారు. సరే అందరితో ముగిద్దాం. 2వ అధ్యాయంలో చూడండి మళ్ళా. ఒక్క నిమిషం 14 వచ్చినా కూడా ఒకసారి చదువుకుందాం. నేను ఘనుడనైతే నేను ఘనమైన అన్ని జనుల్లో నా నామం భయంకరమైంది. అంటే మీరే నా నామాన్ని ఎట్లా చేస్తున్నారు? చులకన చేస్తున్నారు. చులకన వాళ్ళైతే గౌరవిస్తున్నారు. ఎందుకు? నాకు కుటుంబం పరిచయం అయింది మొన్న, ఒక 15-20 నెలల క్రితం వేసుకోండి. మన దగ్గరికి వస్తున్నారండి. వాళ్ళు మామూలుగా చౌదరి సార్, అంజలి సిస్టర్ ఏం పేరు వాళ్ళు? చౌదరిసే కదా, ఇక్కడికి వచ్చి సాక్షి చెప్పింది. చౌదరీస్ వాళ్ళు చౌదరీస్ కుటుంబంలో నుంచి వచ్చారు. 5 ఆడపిల్లలు. ఎంత ప్రేయర్ఫుల్ అంటే అస్సలకి వాళ్ళ కాలు గుడి పలికిరా ఉన్నట్టు ఉంటున్నాను. నా వరకు ఒకరితో ఉన్న కాదు కానీ, అంటే అంత విశ్వాసం చూపిస్తాడు. అంటే అన్ని జనుల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఈ ఏర్పాటు చేయబడినటువంటి యాజకుల ద్వారా ఏమి రావట్లేదు. ఇంకా లోతుల్లోకి వెళ్దాం. ఏమన్నాడంటే అన్ని జనుల్లో నా నామం భయంకరమైనది ఎంచబడును, సైన్యములకు అతని యెహోవా సెలవిస్తున్నాడు. ఎక్కడ మాట్లాడి దేవుడే మాట్లాడినాడు. ఒక సేవకుడు ద్వారా మాట్లాడతలేదు, ఈ మలాఖీ ద్వారా మాట్లాడతలేదు, దేవుడే డైరెక్ట్గా మాట్లాడతాడు మలాఖీ ద్వారా. ఇంకా ఏమన్నాడంటే, కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి శాపగ్రస్తుడు. ఓకే, అంటే ఇక్కడ చూస్తే ఎట్లుందంటే ఏంద్రా వీడు సాగుడికి టార్గెట్ పెట్టాడు, ఏంద్రా వీడి కన్నా బైబిల్ చదువుతున్నాడు అని చూస్తున్నారు నేను. అంతేమన్నా కదా మీరు చెప్తుంటే, ఏంద్రా వీడి పెద్దావు నన్ను రాహమన్న రక్షణ పొందిండు, వచ్చిండు పెద్ద ఏదో వెళ్ళపిస్తున్నాడు, యాజకులు టార్గెట్ పెట్టి. యాజకులు మనమే యాజకులు తెలుసుకుంటే, అసలు వాక్యం తెలుసుకుంటే రాజులైన యాజక సమూహం అన్నాడు కదండి, అన్నాడా లేదా? దేవుని సొత్తు అయిన ప్రజలు రాజులైన యాజక సమూహం. ఇది కంపేర్ చేసుకుంటూ వినండి. సరే, ఏందయ్యా పదువులు యాజకులు అంటారండి. 2వ అధ్యాయం కూడా చదవండి. మొదట వచ్చినాం. ఎవరికి ఇవ్వబడింది? పరిస్థితులను చూడద్దు ఇక్కడ. పరిస్థితులు, నేను నా పిల్లగాడికి ఉద్యోగం లేదు, నా పిల్లగాడు అట్టాడు, నేను ఇట్టాను, నేను చెక్క పని చేసుకుంటున్నాను, పెయింట్ పని చేసుకుంటున్నాను, లేదా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, ఈ పరిస్థితులు చూడదు. వాక్యాన్ని చూడదు. కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడింది, సైనికులకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరిచినట్లు దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి ఎవరి మీకు తెస్తా అన్నాడు. మరి మన మీదకి అంటారేంటి? దశం బాగలేక దొంగతనం చేస్తున్నారు, లోబులు అవుతున్నారు. ఒక ఆమె చెప్తుంది, చూసావు వీడియో? చూసే ఉంటావు, నీకులాగే ఉండిలే. ఏంది సావండి, అప్పులనే సావండి, రోగాలుతాం. మీ పిల్లలు అందుకే రక్షణలోకి రావట్లా, మీ సందీప్ కూడా అందుకే రక్షణలోకి రావట్లా, మీ నాన్నగారు అందుకే రక్షణలో రావట్లా, నువ్వు దశం దాకా ఇట్లా. ఎవరు చెప్తున్నారు ఇది? చదువుకున్నారు కదమ్మా. ఎవరు చెప్తున్నారు? నేను ఏ యాజకుడిని కించపరచలేదు. సున్నా అయినా పుల్లైనా తప్పిపోవద్దు, తీసివేయద్దు అన్నాడు కదండి. కలిపిన శాపమే, తీసివేసిన నాకెందుకు శాపం? నేను ఇంకా దేవునితో బాగుండి నాకు దర్శనం అక్కడ గుమ్మాలు చెప్పుతున్నానంట. దెయ్యాలు పట్టినప్పుడు నాకు చూపించిన దర్శనాలు గుమ్మాలు. అక్కడ నేను వెళ్ళి ఆ మొక్కలు కత్తిరిస్తున్నా, మరి నీ పని కాదు నానేట అని. ఇది చెప్పుడు పని, చెప్పు శిల్పాలు చెప్పు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, కృత నిబంధన సంగమే, కృత నిబంధన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు, ఆకాశములో కనిపించే ఎవరు. దేవుడు నామానికి స్తోత్రం. నేను పాట నాకు చెప్పబట్టలేకపోతున్నాను, ఏమనుకున్నాను? యాజకులకు ఇవ్వబడిన ఆజ్ఞ. సరే,
అంటే ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాడండి, పర్టికులర్గా చెప్తున్నాడు మీకే ఇచ్చానయ్యా. ఎందుకంటే మీరు ఆ అమాయక ప్రజల్ని నడిపించవలసింది ఎవరండి? మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, మోషేలు మాట్లాడేది కదా, మోషే అన్నయ్య కదా అహరోను యాజకత్వం. మోషే వచ్చి అహరోనుకు చెప్పేవాడు, అహరోను యాజకత్వాన్ని నడిపించేవాడు. అదే వాక్యక్రమం అదే కదండి. సమయాలు ఏమండి అయ్యగారు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. యాజకత్వం నడిపించారు. యాజకులు కాదు మీకు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా సంచరిస్తున్న సమయాల్లో చెదిరిపోయిన గొర్రెలు అని వారి మీద కనికరపడ్డారంట. యాజకులకి ఎవరి మీద కనికరం రావాలా? ఒక ఉదాహరణ చెప్తానండి. దొంగల చేత ఒక వ్యక్తి కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, వాడి వస్త్రాలు పీకేశారు, వాడి జేబులో డబ్బులు కూడా తీసుకున్నాడు. అయితే ఒక వ్యక్తి లేడు. ఫస్ట్ ఎవరు లేరండి? చిన్నపిల్లలు ఎవరు లేరా? స్టోరీ ఎవరు లేరు ఫస్ట్ చెప్పురా. నిన్నే లేవీడి వెళ్ళి ఆ పైన వాడిని చూసి జాలి పడ్డాడు. తర్వాత వచ్చారండి, యాజకుడు ఇద్దరే లేదు, యాజకుడు వచ్చాడు. సమీర సంఘం పక్కన పెట్టిన అది అందరూ తెలిసి ఎవరికి తెలియదు. యాజకుడు వచ్చాడు. యాజకుడు కూడా నేను బలి కాదు, నేను బలిపీఠం పొందని బలి అర్పించేవాడు, నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? ఈ మలాఖీలో చెప్పబడిన వాటి వాళ్ళిద్దరే. యేసుప్రభు దీన్ని పోల్చే కొత్త నిబంధనలు చెప్పాడు. ఏమరా నాయన, మీ ద్వారా వాళ్ళు నేర్చుకోవాలా, మీ ద్వారా వాళ్ళు నా దగ్గరికి రావాలా, మీ ద్వారా వాళ్ళు నేర్చుకుని తండ్రిని ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో వాళ్ళు నేర్చుకోబడాలా. నాకు వారి ద్వారా మహిమ రావాలా, మీ ద్వారా కూడా మహిమ రావాలా. ఆమె చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా మళ్ళా చెప్తూ ఏమంటారంటే, మీకు ఆజ్ఞ ఇచ్చానయ్యా, ఈ ఆజ్ఞ మీరు పాటించండి అంటే వీరేం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఎట్లా నడుచుకుంటున్నారంటే, రెండవ అధ్యాయం 6వ వచనం చదవండి. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకునే వారి దోషము నుండి అనేకులు త్రిప్పేవారిగా ఉండాలి. ఈ యాజకులు కానీ లేవీలు కానీ ఎట్లుండాలండి? ధర్మశాస్త్రాన్ని గైకొనాలా, బోధించేవాళ్ళు దుర్బోధ చేయవద్దు. దుర్బోధన మాత్రం కూడా చేయొద్దండి. యూట్యూబ్లో ఇవన్నీ చూస్తున్నాం. మన దైవ సేవకులు, బేతేలు ప్రార్థనా మందిరం దైవ సేవకులు, మా ఆత్మీయ తండ్రి జి సాల్మనయ్య గారు ద్వారా మేము నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మమ్మల్ని బలపరుస్తున్నాడు. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకున్న వారై దోషం నుండి అనేకులను త్రిప్పాలి. వీళ్ళు త్రిప్పుతున్నారు. తిప్పాలా? వీళ్ళు ఏం చేస్తున్నారు? త్రిప్పుతున్నారు. దుర్బోధ చేసి త్రిప్పుతున్నారు. దేవునికి మహిమకరంగా చెయ్యాలి అని దేవుడు చెప్తుంటే వీళ్ళేం పక్కకి మళ్ళీ ఇస్తున్నారు. త్రిప్పిరి అనుందా, తిప్పారు అనుందా? సున్నాగా పుల్లైనా పోకూడదు. అందుకే బైబిల్ చదవాలా. ఇక్కడ ఎటుందంటే ఈ యాజకులు బాగా ఇంత న్యాయంగా నీతిగా యథార్థంగా నడిపించారు కావాలా అన్నట్టుగా రాసినట్టుంది కాదు కదా. త్రిప్పిరి, అనేకులను త్రిప్పిరి, మంచి మార్గం యథార్థతలో పరిశుద్ధతలో మంచిగా రావాల్సిన వాళ్ళని త్రిప్పి వేశారండి. చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు. యాజకులు ఎవరంట? యాజకులు దేవునికి దూతలు. ఈ దూతలే అనేకులు త్రిప్పి వేస్తున్నారంట. అయితే మీరు 8వ వచనం, అయితే మీరు మార్గము తప్పిరి. ఇక్కడ ఏమయ్యారంట? వీరు తప్పటమే కాదు, అనేకులను కూడా తిప్పివేస్తున్నారు.
ధర్మశాస్త్ర విషయంలో మీకు అనేకులను అభ్యంతరపరిచి నిరర్థకం చేస్తున్నారు. అక్కడేమో నిర్లక్ష్యం పెట్టారు, ఇందాక చదివిన దాంట్లో. ఇక్కడేమో నిరర్థకం చేస్తున్నారు. ఏంటమ్మా అడుగుతున్నాం? నిరర్థకం చేస్తున్నారంట. సరే, ఈ విషయంలో కూడా దేవుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు నిరర్థకం చేశారంటే వీళ్ళేమంటున్నారు, ఏందయ్యా ఎందులో నిరర్థకం చేశాం అన్నా, ఎందులో నిరర్థకం చేశాం, ఏం మాట్లాడినా పొద్దుగులు మేమే దొరికామా, ఇంతమంది ప్రజలు మేము ఒక్క గోత్రమే దొరికిందా, ఇంకా 11 గోత్రాలు ఉన్నాయి, వాళ్ళ మీద పడంటారు నాయన. వాళ్ళు కష్టపడుతున్నారు, పని చేసుకుని వస్తున్నారు, మళ్ళీ మన రాత్రికి వచ్చినట్టుకు వచ్చి మొక్కుతున్నారు, దైవసేవ వాక్యాలు దేవుడికి మహిమ చేస్తున్నారు. మీరే ఏమవుతున్నారు, తింటున్నారు, సాధన అంటున్నారు, నిలువు టంగిలు ధరిస్తున్నారు, రాజమార్గాల్లో యేసుప్రభు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను, కొత్త ఏం చెప్పలేదు. అగ్రస్థానాలు కోరుకుంటారు, చాలా వాక్యాలను చెప్పుకుంటారు. అయితే ఇక్కడ దేవుణ్ణి నిరర్థకం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని, నిబంధనను నిరర్థకం చేస్తున్నారు. సరే, ఏందయ్యా పొద్దుగులు ఎవరిని టార్గెట్ పెట్టి యాజకులను టార్గెట్ పెట్టామనుకుంటారేమో. కాదు, ముఖ్యమైన విషయాలని దీంట్లో. 10వ వచనం చదువుతారండి. నిబంధన ఇచ్చాడు మోషేకి. ఒకసారి నిబంధన పలకొట్టాడు మోషే, మళ్ళా ఇంకోసారి రా పలకలు తయారు చేసుకుని రా, నిబంధన ఇస్తా, మళ్ళీ రాసిచ్చాడు. ఆ నిబంధన తీసుకొచ్చి ప్రత్యక్ష గుడాలను చేయించి, అన్ని వస్తువులు చేయించి, అక్కడ ఆ మందస్థం మీద కరుణాపీఠం దగ్గర వాటిని ఉంచాడు. ఇది యాజక ధర్మం చేయవలసినటువంటి విధులు. ఏఫోదు ధరించుకోవాలా, నడుముకి దట్టి కట్టుకోవాలా, గంటలు మోగుతూ ఉండాలా. మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆవరణలోకి వచ్చే వాళ్ళందరినీ మీ యాజక ధర్మంతో వాళ్ళని నడిపించాలా. ఎక్కడ నడిపించాలా? అతి పరిశుద్ధ స్థలం చేసే భక్తిలోకి నడిపించాలా. అందుకు దేవుడు మళ్ళీ చెప్పుకున్నాడు, అయ్యా నేను ఇదయ్యా, నేను మీ తండ్రిని అయ్యా. నా సొంత మాటలు ఏమి చెప్పట్లేదు, దయచేసి బాగా ఆలకించండి. నాకేం చదువుకున్నామో, మనకందరికీ ఒక్కడే కాడ దేవుడు ఒక్కడే నరులను సృజింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయొచ్చు, మన పితరులు చేయు నిబంధనను ఎందుకు తృణీకరించాలి? అసలుకి ఎందుకు తృణీకరించాలి? ఒక సైడ్ చెప్తున్నాడు, మీరు కానాన్చారు. కొత్త నిబంధనలు చెప్తున్నాడు, మీరు అసలు ప్రవేశించరు. నా నిబంధనలో నిబంధన నిరర్థకం చేస్తే ప్రవేశించరు, నేనైనా ఎవరైనా సరే. అట్లాగా చేసి ద్రోహులు అయిపోయారంట. యోధావారు ద్రోహులు కావడానికి ఎవరు కారణం? ఇజ్రాయెల్ ప్రజలకు ద్రోహులు కావడానికి ఎవరు కారణం? మళ్ళీ బెదిరిస్తున్నావా? వాళ్ళని దశభాగాలు లేట్లేదు ఏంట్రా, చాలు, నీ పిల్లకాడికి ఉద్యోగం రాదు, నువ్వు రాబోతున్న సస్తావు. ఎవరు చేశారు ఇక్కడ ద్రోహం? ఓకే, ఇజ్రాయెల్ మధ్య యెరూషలేములోని హేయక్రియలు జరిగించి యోధావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారు. తండ్రి చెడ్డోడైతే కొడుకు కూడా చెడ్డోడు. నేను ఒకప్పుడు తాగుబోతుంది. నా చిన్నపిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ₹2, ₹5, ₹10 దొంగతనం చేశారు. రబ్బమ్మ కూడా బాగా పాడుకోలేదు, ఏం చేయ ఇది ఇట్లా తయారైపోతున్నారు, ఈ వీడియో తాగి ఇట్లా ఇదైపోతున్నాడు అని బాగా చాలా ఎన్నో ఇబ్బందులు అనిపించినాయి నా ద్వారా. కానీ దేవుడి మహాకృప, దైవ సేవకులు, సంఘ ప్రార్థన నా కోసం, మన సంఘం వాళ్ళు ఎంతోమంది ఉపవాసం ప్రార్థన చేశారు. దైవ సేవకురాలకు దర్శనంలో ఒక లేఖ కూడా ఏడుస్తున్నట్టుగా రబ్బం విషయంలో దేవుడు దర్శనం ఇచ్చారు. దాని ద్వారాగా
దేవుడు పట్టుకోవడం, మళ్ళీ ఇట్లా తీసుకురావడం చాలా దేవుడు కృపనిచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగుతుందా. ప్రతి ఒక్కరు మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మందిరికి రావట్లేదు, ఎవరైతే భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే వారందరూ కూడా మందిరికి వచ్చేది కాక వారు దేవుని రుచి చూచి ఇంకా ఆయన్ని కనపరచుదురు కాక. ఆమె చెప్తాను, ఆమె చెప్తాను. అయితే యూదావారు కానీ ఇజ్రాయేల్ కానీ ఆ సర్పాల ద్వారాగా ఎన్నో హేయమైనవి చేయటం వల్ల వాళ్ళు సంహరింపబడ్డారు, నశింపబడ్డారు. దీనికి అంతటికి కారణం ఎవరంటే యాజకులు లేదు. నేను ఎప్పుడే చెప్తున్నా కదా, తండ్రి మంచోడైతే వేరుగా అర్థం చేసుకోవద్దు. వాక్యంగానే చూద్దాం. ఈ యాజకులు దేవుని సన్నిధిలోకి వచ్చినాక